వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో చాలా వరకు కూడా నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. సో వాళ్ళు నడుస్తున్నప్పుడు కూడా అట్లా కింద పడిపోతూ ఉంటారు, ఒక సైడ్కి వాలిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో అదేవిధంగా ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ వీడియో చూసి సార్ని కాంటాక్ట్ అయ్యారంటే కన్సల్టేషన్ ఫీ లేకుండానే ట్రీట్ చేసే విధంగా ఉంటుంది. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇంట్రడక్షన్లో చెప్పాను, మద్యపానం తీసుకునే వారిలో మనం చాలా వరకు ఏదో కిడ్నీలు పాడైతాయి, లివర్లు పాడైతాయి, ఇది అది అన్నట్లు తెలుస్తూ ఉంటుంది. కానీ నరాలకి ఆల్కహాల్కి ఉన్న ఇంటర్లింక్ ఏంటి సార్? మీరు ఈ ప్రశ్న అడిగిరు కదా సార్, నరాలకి ఆల్కహాల్ కి లింక్ ఏంది అనేసి. కానీ మీకు ఒకటి ఫ్యాక్ట్ చెప్తా నేను. ఆల్కహాల్ ని తెలుగులో మామూలు భాషలో ఏమంటారు చెప్పండి? మందు, మద్యపానం. మందు అంటారు కదా. అవును. దాన్ని మందు అనడానికి కారణం ఏముంది తెలుసా మీకు? లేదండి. ఉర్దూలా మనం ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాం. ఆంధ్ర తెలంగాణ రెండు ఏంది అంటే ఇంతకు ముందు శాసనం ఉండే కదా, ఇంతకు ముందు నిజాం రాజ్యం ఉండే. అయితే ఒక పదం ఉండే దవా దారు అనేసి. దారు, దవా దారు. దారు మనం మందు అనుకుంటాం, కానీ మెడికల్ దాంట్లో దారుని కూడా ఒక మందు లాగా వాడుతుండే. ఓకే. అయితే ఏమైంది, ఇప్పుడు మనం జనాలు ఏం చేస్తున్నారు, దారు సేవించడం చేస్తున్నారు. దానివల్ల అది దారు పోయి మందు అయిపోయింది. ఎందుకంటే దాన్ని మందులాగా వాడుతుండే అప్పుడు. ఓకే. ఒక క్వాంటిటీ మనం మందులో వాడితే అది మందులాగా తయారవుతుంది. ఏదైతే ఆల్కహాల్ ఉంది కదా అది మందులాగా తయారవుతుంది. అంతెందుకు, హోమియోపతి మందులు ఉంటాయి కదా, ఆల్కహాల్లో ప్రిపేర్ చేస్తారు. హోమియోపతి మందులు ఆల్కహాల్లో ప్రిపేర్ చేస్తారు. కానీ మనం ఎంత ఇస్తాం? ఒక చుక్క వేస్తాం. ఓకే ఓకే. ఒక చుక్క, 1 డ్రాప్, అది సరిపోతుంది మందులాగా పనిచేయడానికి. కానీ అరే ఇది అన్నిటికీ మందు, మనకున్న టెన్షన్లకి ఇదే మందు, మనకున్న రోగాలకి ఇదే మందు, ఫుల్ బాటిల్ లేపేస్తారు. అట్లా లేపేయడం వల్ల ఏమైతుంది? లివర్ పాడవుతుంది, కిడ్నీలు పాడవుతున్నాయి. అన్నిటికన్నా ఎక్కువ షుగర్ వ్యాధి వస్తుంది. డిఎం అంటే డయాబెటీస్ మెలిటస్ వస్తుంది. మళ్ళా దాని తర్వాత ఈ మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషి బ్రెయిన్ లా మళ్ళా ఇది స్పైనల్ కార్డ్ అనుకోండి. ఓకే. ఇవి మెయిన్ నరం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈడికెళ్ళి కాళ్ళ నరాలు, చేతుల నరాలు, ఇవన్నిటికీ సప్లై అవుతుంది. ఓకే. ఇవి సప్లై అయినప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండే ఒక 5-6 ఏళ్ళు అవుతుంది, ఆయనకు షుగర్ వ్యాధి ఉంది. ఏ ప్రాబ్లం తోటి వచ్చిండ్రు నేను చెప్తా. నడుస్తుండు కదా పేషెంట్, నడిచినప్పుడు చెప్పులు ఎప్పుడు బయటికి వచ్చేస్తున్నాయి అనేది అర్థం అవుతలేదు. చెప్పులు ఎందుకు బయటికి వస్తున్నాయి? ఎందుకంటే ఈ నరాలు, అరికాల్లో నరాలు ఉన్నాయి కదా, దాని స్పర్శ సరిగా ఉంటలేదు. స్పర్శం సరిగా లేనప్పుడు ఇట్లా టచ్ చేస్తే స్పర్శం ఉండొద్దు కదా, కానీ లోపట నుంచి ఏమో కాలినట్టు అవుతుంది. బర్నింగ్ సెన్సేషన్ ఉంది, స్పర్శ కూడా లేదు. మళ్ళా ఈ తొడ భాగంలో నొప్పులున్నాయి, తిమ్మిర్లున్నాయి. ఈ నడుము భాగంలో కూడా నొప్పి ఉంది. ఈ చేతులు ఉంటాయి కదా, ఫింగర్స్, ఈ ఫింగర్స్ లో తిమ్మిర్లు ఉన్నాయి. మళ్ళీ నడిచేటప్పుడు ఏమైతుంది? ఊగుతుండు మనిషి. ఓకే ఓకే. అయితే మనం చెప్పినాం ఆల్కహాల్ ఎంత తీసుకుంటారు మీరు అని. ఎంత తీసుకుంటారు అంటే, సార్ రోజుకి ఒక 300 ml తాగుతాను సార్ అనేసి అన్నారు. ఒక బాటిల్ దగ్గర. అయితే ఎందుకు తాగుతారు సార్ అంటే ఏమన్నారంటే, నాకు బిజినెస్ ఉంది, డబ్బు ప్రాబ్లమే లేదు, బిజినెస్ ప్రాబ్లమే లేదు, కానీ పిల్లలు ఉన్నారు కదా, నాకు 4 పిల్లలు. ఇవాళ నేను వాళ్ళకి చదివిపించిన, స్కూళ్ళకు పంపించిన, సెటిల్ చేయించిన, కెరియర్ ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, అన్ని ఇచ్చిన, ఇవాళ నా కోసం ఎవరు ఏం ఆలోచించారు. ఇంత చేసి ఏం లాభం? ఎప్పటి నుంచి ఇంత గణం తాగుతున్నారంటే ఒక 20 నుంచి 40 ఏండ్లు రోజు తాగుతున్నా. ఇంతకు ముందు వేరే పరేషానీలు ఉండే, ఇప్పుడేమో వేరే పరేషానీలు ఉన్నాయి, కానీ అంతా తాగుతున్నా అనేసి అన్నారు. అయితే ఏంది సార్ మళ్ళా ఇప్పుడు అది తాగడం వల్ల ఇట్లా అయింది కదా అంటే,
అది తాగినప్పుడు నేను నా దుఃఖాలు మర్చిపోతా కదా అనేసి అంట. ఓకే ఓకే. కానీ మనం పేషెంట్ కి కౌన్సిల్ చేసినాం, జర అర్థం చేపించినాం. ఇప్పుడు ఎట్లయినా ఒక్కడు కూడా చూసుకోవడానికి లేడు. ఇప్పుడు మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తే ఏమైనా పెద్ద ప్రమాదం ఇంకా స్టార్ట్ అయిన ఈ ప్రమాదాలు పెద్దది అయిపోతే ఏమైపోతుంది, మీరు మొత్తం బెడ్ మీద పడతారన్న. అయితే ఇది ఎందుకైంది అంటే పెరిఫరల్ న్యూరోపతి అనేసి ఒక పదం ఉంటది. ఓకే. ఇది పెరిఫరల్ న్యూరోపతి ఏం చేస్తుంది అంటే చేతిలో ఉన్న అరికాల్లో ఉన్న అరిచేతిలో ఉన్న నరాల్ని డ్యామేజ్ చేస్తుంది. దాని మీద మైలిన్ షీట్ ఉన్నది, డ్యామేజ్ అవుతుంది, దానివల్ల అవుతుంది. ఇది ఎందుకైంది? షుగర్ వ్యాధి పెరగడం వల్ల అయింది. షుగర్ వ్యాధి ఎందుకు పెరిగింది? ఇంత తాగితే ఏమైతుంది, అవునా కాదా? ఎందుకంటే ఈ మెటబాలిజం వేరే ఉంటుంది ఆల్కహాల్ది. లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది, నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి. అట్లా అయింది. మళ్ళా అదే కాకుండా కిడ్నీలు ఉంటాయి కదా, అవి కూడా ఎఫెక్ట్ అయినాయి ఈ పేషెంట్కి. సీరం క్రియాటినిన్ ఇప్పుడు పెరుగుతుంది. మన దగ్గర వచ్చిండ్రు, ఇప్పుడు నేను ఏం చేయాలనేసి అడిగింది. మనం చెప్పినాం, మీరు ఆల్కహాల్ మానేస్తే మీ మంచి కోసమే మానేస్తారు. ఆల్కహాల్ మానేసేయడానికి కూడా మందు కలుపుతాం మనం. హోమియోపతి మందు ఉంటది, అది కూడా ఇస్తాము. నరాలు కూడా మంచిగా అవ్వడానికి ఇస్తాం. ఒకవేళ ఎక్కువ మద్యపానం తీసుకునే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మామూలు బయటికి వెళ్ళి మందు ఆపించుకొని వస్తూ ఉంటారు కదా, అట్లా హోమియోపతి మందుతో వాళ్ళని తగ్గించవచ్చా సార్? అవును, వాళ్ళకు ఉంది, నాకు ఇప్పుడు మందు తాగొద్దు, వదులుకోవాలి, ఎందుకు, నా ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, వైఫ్ కోసం, అమ్మా నాయన కోసం. అంటే మోటివేషన్స్ మాటలతో కాకుండా మందుతో తగ్గించవచ్చు. మందుతో కూడా తగ్గొచ్చు. వాళ్ళకి డిజైర్ ఉండి వాళ్ళు మన దగ్గర వస్తే హోమియోపతి మందులకి వాళ్ళకు ఆ ఆల్కహాల్ ఉన్న అలవాటు మనం తీసేయవచ్చు. అయితే అట్లా ఏమైంది, మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. దీంతో పాటు మనం ఏం చెప్పినామంటే, ఇప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకుంటారు కదా, ఆల్కహాల్ బదులు మీరు ఏం చేయండి అంటే డైలీ 6 PM మీరు వైట్ టీ ప్లస్ మెంతులు ఇది 2 మిక్స్ చేసుకొని డైలీ 6 PM ఒక 300 ml తాగండి. ఓకే, ఇది ఎంత తాగుతున్నారో అంత తాగండి. సేమ్ అందుకే దానికి కూడా లాజిక్ ఉంది. ఇది మెంతులు కొంచెం చేదిగా ఉంటాయా, ఆల్కహాల్ కూడా చేదిగా ఉంటుందా? ఓకే. ఇవి 2 కలుపుకొని మీరు తాగి 20 సార్లు చెప్పుకోండి సొంతంగా. ఏమనేసి, అరే నేను ఇవాళ తాగేసిన అని 20 సార్లు చెప్పుకోవాలి. దీన్ని ఏమంటారంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు, CBT. ఇట్లా చెప్పుకుంటే ఏమవుతుంది, జరా సంతోషం మైండ్కి. మళ్ళా దాంతో పాటు హోమియోపతి మందులు ఇచ్చినాం. దీంతో ఏమవుతుంది, దీంతో షుగర్ వ్యాధి కంట్రోల్లో వస్తుంది. మళ్ళా దాని తర్వాత నరాలకి కూడా మంచిది, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి వైట్ టీలో. ఈ పేషెంట్ ఫస్ట్ 3 monthsలోనే ఆల్కహాల్ మొత్తం బంద్ చేసింది. ఓకే, కొంచెం ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గింది బాడీలో. HbA1c 8 months తర్వాత 11 నుంచి 5.9కి వచ్చింది. సూపర్. అయితే హోమియోపతి మందులతోటి ఇవన్నీ అయినాయి. మళ్ళీ దాని తర్వాత ఈ స్పర్శ వస్తలేదు, ఎప్పుడు పడిపోతాను అనేసి భయం, ఇక్కడ నుంచి కింద వరకు లాగడం, తిమ్మిర్లు, మంటలు, చేతుల్లో కూడా మంటలు, తిమ్మిర్లు, ఇవన్నీ ఫస్ట్ 5 monthsలోనే 80% తగ్గిపోయినాయి. ఈ పేషెంట్ మన దగ్గర 3 years వాడిరు. మొత్తం తగ్గిపోయినాక కూడా ఎందుకు వాడిపించిండ్రు ఇంకా 2 ఏళ్ళు అంటే షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గాలి, అవునా కదా? దానికోసం 3 years వాడిపించినాం. దాని తర్వాత మనం ఆపేసినాం. అంటే మనకు 5 రిపోర్ట్లు 4 months గ్యాప్లో మనం చెక్ చేపిస్తుంటాం. 5.5 to 5.7 రావాలి 4 రిపోర్ట్లు. అప్పుడు ఆపేస్తాం. అట్లా చేసి ఆపేసినాం ఈ పేషెంట్. దేవుని దయతోటి ఇప్పుడు మంచిగా ఉన్నారు, ఆల్కహాల్ అలవాటు లేదు, ఏం లేదు, మంచిగా ఉంది. ఇది ఎందుకంటే చాలా మంది ఏదో ఇది స్టైలిష్ గా మొదలు పెడతారు, కానీ దీన్ని ఒక వ్యసనంలాగా తీసుకుని వెళ్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకైతే ఈ నరాలకి సంబంధించిన డిసీజులు అయితే వస్తూ ఉంటాయి. సో ఇది మాత్రమే కాకుండా డయాబెటీస్ కూడా వచ్చే విధంగా ఉంటుంది, పెరిఫరల్ న్యూరోపతి లాగా కూడా ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు సార్తో నేరుగా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.